శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 18వ సర్గము. శ్రీరామావతార ఘట్టము. విశ్వామిత్రుని ఆగమనము. మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధపుత్ర కామేష్టి క్రతువులు ముగిశాయి. దేవతలందరూ తమ తమ హవిర్భాగములను స్వీకరించి స్వస్థానములకు చేరారు. యజ్ఞదీక్షా నియమములు పూర్తి కాగానే సేవకులు, సైనికులు, వాహనములు వెంటరాగా రాజు రాణులతో కూడి పురమున ప్రవేశించాడు. యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి సన్మానించాడు. వారును ఎంతో సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశములకు బయలుదేరారు. అయోధ్య నుండి తమ నగరములకు వెళుతున్న శ్రీమంతులైన రాజుల యొక్క సైనికులు దశరథుడొసగిన వస్త్రాభరణములకు సంతసించిన వారై చక్కగా భాసిల్లారు. రాజులందరూ వెళ్ళిన తరువాత శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షులు ముందునకు సాగిపోతూ ఉండగా పురమున ప్రవేశించాడు. నగర ప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించాడు. తరువాత ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో కూడి ప్రయాణమయ్యాడు. ధీశాలి అయిన రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించాడు. వారిని అందరినీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీడ్కొల్పాడు. దశరథ మహారాజు వచ్చిన వారిని అందరినీ వీడ్కొలిపి మిక్కిలి ఆనందించాడు. తరువాత పుత్రప్రాప్తిని గూర్చి ఆలోచిస్తూ హాయిగా ఉండసాగాడు. యజ్ఞము ముగిసిన తరువాత 1 సంవత్సర కాలము గడిచింది. 12వ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించాడు. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను 5 గ్రహములను తమ ఉచ్చస్థానముల యందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన, తులారాశుల యందు ఉన్నారు. కర్కాటక రాశి యందు గురుచంద్రులు కలిసి ఉన్నారు. బుధాదిత్యులు మేషమునందున్నారు. జగన్నాథుడును అన్ని లోకముల వారిచే నమస్కరింపబడువాడును సర్వశుభలక్షణ సంపన్నుడును మహాభాగ్యశాలియు విష్ణువంశ సంభూతుడును ఇక్ష్వాకు వంశవర్ధనుడును అయిన శ్రీరాముని పుత్రునిగా గన్న కౌసల్యాదేవి అంతయు ధన్యురాలు. కౌసల్యాదేవి తన తపఃఫలముగా చేతియందు వజ్రరేఖలు గలవాడును మహాతేజశాలియు అయిన శ్రీరాముని పుత్రునిగా పొందెను. దేవతలలో శ్రేష్ఠుడును వజ్రాయుధమును చేతియందు ధరించువాడును అయిన ఇంద్రుని పుత్రునిగా పొందిన అతిథి వలె ఆమె ఎంతయు శోభిల్లింది. సత్యవాక్ పరిపాలకుడును సర్వసద్గుణ సంపన్నుడును విష్ణువు యొక్క చతుర్థాంశమైన వాడును అగు భరతుడు కైకేయి యందు జన్మించెను. భరత జననానంతరము వీరులను వివిధములైన అస్త్రప్రయోగముల యందు నిపుణులను విష్ణు అంశలతో ఒప్పెడివారును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలను సుమిత్రాదేవి కంది. భరతుడు పుష్యమి నక్షత్రయుక్త మీనలగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించాడు. అతడు గురువు యొక్క క్షేత్రమైన మీనలగ్నమునందు జన్మించుట వలన ప్రసన్నమైన బుద్ధి కలవాడయ్యాడు. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నమునందు చైత్రశుద్ధ దశమి గడియలలో జన్మించారు. 5 గ్రహములు ఉచ్చరాశులలో ఉన్నప్పుడు ఈ 4 జననములు సంభవించాయి. దశరథునకు కలిగిన 4 కుమారులను అన్ని విధములుగాను ఆయనకు తగినవారు. వారిలో ప్రతి ఒక్కరును వేరువేరుగా విశిష్టములైన గుణములు కలవారు. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రముల వలె వారు భాసిల్లుతూ ఉన్నారు. రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానం చేశారు. అప్సరసలు కనుల పండువుగా నృత్యం చేశారు. చక్కగా దేవదుందుబులు మ్రోగాయి. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసింది. దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య అంతటను ఉత్సవములు జరిగాయి. అందు ప్రజలందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొన్నారు.
రాజవీధులన్నీయును కోలాహలముతో నిండిపోయింది. నటీనటుల అభినయ ప్రదర్శనలతోడను నర్తకుల యొక్క నృత్య వినోదములతోడను విలసిల్లాయి. గాన వాద్య ఘోష్ఠులతోడను వందిమాగధుల స్తోత్రపాఠములతోడను ప్రతిధ్వనించాయి. రాజు పౌరాణికులకు వందిమాగధులకును పారితోషికాల్ని ఇచ్చాడు. బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులను ధనకనక వస్తువాహనములను దానం చేశాడు. పుత్రులు జన్మించిన 11 దినముల తరువాత దశరథుడు వారికి జాతక కర్మ నామకరణోత్సవములను నిర్వహించాడు. కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల జ్యేష్ఠ కుమారునకు రాముడు అనియు, కైకేయి సుతునకు భరతుడు అనియు, సుమిత్రాపుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణములు చేశారు. రాజు బ్రాహ్మణులను పురజనులను గ్రామవాసులను మృష్టాన్న భోజనములతో సంతృప్తిపరిచాడు. ఇంకను బ్రాహ్మణోత్తములకు ఎన్నో విధములగు రత్నములను పుష్కలముగా బహూకరించాడు. తరువాత దశరథుడు తన 4 పుత్రులకును అన్నప్రాసన, చౌలోపనయనాది సంస్కారములను సకాలంలో జరిపించాడు. ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము వలె వంశప్రతిష్టను ఇనుమడింపజేస్తూ తండ్రికి మిక్కిలి సంతోషాన్ని కూరుస్తూ ఉన్నాడు. మరియు సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువు వలె ఎంతయో ప్రేమపాత్రుడయ్యాడు. ఆ రాజకుమారులందరూ వేదశాస్త్రములను అభ్యసించారు. ధనుర్విద్యయందు ఆరితేరారు. ప్రజల హితమునందే ఆసక్తి గలవారయ్యారు. వారందరూ విజ్ఞాన కనులు, సకల సద్గుణ సంపన్నులు. రఘువంశజులలో మహాతేజశాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమము కలవాడు. సమస్త ప్రజలకును పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరుడు. రాముడు ఏనుగునెక్కియు అశ్వమును అధిరోహించియు రథమునందుండియు యుద్ధము చేయుటలో కుశలుడు. ధనుర్విద్యయందు నిరతుడు. సర్వదా తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడై ఉండేవాడు. ప్రజలను ఆనందింపజేయునట్టి అన్నయ్యగు రామునియందు లక్ష్మణుడు బాల్యం నుండి కూడా భక్తి తత్పరుడు. నిత్యము ఆయనను సేవించుటే ఒక మహాభాగ్యముగా అనుకునేవాడు. రామసేవలయందే నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకోక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావముతో అన్ని విధములుగా ప్రియమును గూర్చుచూ ఉండేవాడు. అతడు రామునకు బహిప్రాణము. పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన చెంత లేకపోతే నిద్రపోయేవాడు కాదు. తల్లి కౌశల్య తీసుకొని వచ్చిన కమ్మని భోజన పదార్థాలను అతడు తోడుగా లేనిచో భుజించేవాడు కాదు. అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనస్సును చేబోని అతనిని కాపాడుతూ వెంట నడిచేవాడు. లక్ష్మణునకు తమ్ముడైన శత్రుఘ్నుడును అతని వలె సేవా స్వభావము కలవాడు. అతడు భరతునకు ప్రాణముల కంటెను ప్రియమైనవాడు. అట్లే శత్రుఘ్నుడును భరతునిపై ఎనలేని ప్రేమను కలిగి ఉండేవాడు. చక్కని శుభలక్షణ సంపన్నులకు తన 4 ప్రియపుత్రులతో కూడి దశరథుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అను 4 దిక్పాలులతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడయ్యాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.